క్యాన్సర్ కల్లోలం అంటే వాస్తవానికి వచ్చేసి క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వాడుతున్న ఫుడ్ నుంచి ఆల్కహాలే కావచ్చు, లేకపోతే సిగరెట్సే కావచ్చు, గుట్కాలే కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిన్నపిల్లల నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది చిన్నపిల్లల నుంచి? ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మీరు ఆలోచన చేయాల్సిన ఖచ్చితంగా టైం ఇది. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది డైరెక్ట్, దేశంలో 33 ఏళ్లలో 26% పెరిగిన కేసులు, మరణాలు 21%కి జంప్. ప్రతి 1,00,000 మందిలో 84 మంది క్యాన్సర్ అంటే ఏమి? అదే మన నాటే జోక్ అది. ప్రతి 1,00,000 మందికి 84 మంది క్యాన్సర్ అంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీ పిల్లలకి ఏ ఫుడ్ పెడుతుర్రు? మమ్మీ నాకు చిప్స్ కావాలని చిప్స్ కొనిస్తారు, అవి అడ్డమైన చిప్స్ అవి. బింగోస్ అని అవని ఇవని కిరాణా షాప్ మనకు 50 రూపాయలు ఇవ్వాలి, కిరాణా షాప్ పంపించాలి, కొనుక్కొచ్చుకుని మా కొడుకు అది కొనుక్కొచ్చుకుని, మా బిడ్డ ఇది కొనుక్కొచ్చుకుని తింటున్నారు. అలాగే ఏమవుతుందమ్మా? ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వస్తుందని అర్థం చేసుకోలేరా మీరు? అరే నువ్వులు తీసుకోండి అమ్మా, నువ్వులు తీసుకొని మంచిగా నువ్వులు లడ్లు పెట్టండి, పల్లీ లడ్లు చేసి పెట్టండి, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి అవి లడ్డూలు చేసి పెట్టండి. హోమ్లీ ఫుడ్ ఇస్తే వాళ్ళు బలంగా తయారవుతారు, శక్తిగా తయారవుతారు, బుద్ధి కూడా మంచిగా తయారవుతుంది వాళ్ళకి. ఎడ్యుకేషన్లో కూడా మంచిగా టాప్ ర్యాంకులు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ప్రయత్నం చేయండి అమ్మా. కానీ మీరు ఏదైతే జింక్ ఫుడ్, నూడిల్స్, మమ్మీ నాకు నూడిల్స్ కావాలంటే నూడిల్స్ పంపిస్తుంటారు, మంచూరియా, బేకరీ ఫుడ్, అడ్డమైన ఫుడ్లన్నీ తల్లి దయచేసి మీ బిడ్డలకు బంద్ చేయండి. ఏదున్నా సరే మన ఇంట్లో హోమ్ ఫుడ్ తయారు చేసి పెట్టే ప్రయత్నం చేయండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం అంతా మీ చేతుల్లోనే ఉంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా మీ చేతుల్లోనే ఉంది, వాళ్ళ ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంది. కాపాడండి అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే మన పిల్లలు మనమే కాపాడుకోవాలి తల్లి. ఈ ప్రతి ఒక్క అమ్మకు కూడా మా ఛానల్ నుంచి కూడా మేము చెప్పే ఒక మాట ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.